ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మూయించెను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనము. మై గాడ్ సెంట్ హిస్ ఏంజిల్ అండ్ హీ షట్ ద మౌత్స్ ఆఫ్ ద లయన్స్. డానియల్ చాప్టర్ 6 వర్స్ 22. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కాపుదల ఎంత దృఢంగా ఉంటుందంటే, ఆయన కాపాడాలి, ఆయన రక్షించాలి అని తలంచితే ఎటువంటి ప్రమాదమైనా ఏమి చేయలేదు. ఎవరెన్ని కుట్రలు పన్నినా మనకు ఏ హాని చేయలేరు. మనకున్న అనారోగ్యములు, బలహీనతలు ఏమి చేయలేవండి. ఆయన దూతలను మనకు సహాయంగా పంపించి కాపాడే దేవుడు అని ఈరోజు లేఖన భాగము మనకు చాలా సుస్పష్టంగా తెలియజేస్తుంది. ఈ రోజున మనుష్యులకు ఎక్కడ సెక్యూరిటీ లేదండి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. చెప్పి వచ్చే ప్రమాదాలు కొన్నైతే చెప్పకుండా వచ్చేవి అనేకములు ఉన్నాయి. సడన్ గా కుటుంబాలను చిన్నాభిన్నం చేసే సమస్యలు ఉన్నాయి. అవి మనుషుల ద్వారానో, ప్రకృతి ద్వారానో, జంతువుల ద్వారానో, వైరస్ల ద్వారానో, ఆహారము ద్వారానో, మన యొక్క వాహనముల ద్వారానో, ఎలా అయినా మనిషి నిత్యము ప్రమాదాల మధ్య సంచరించాల్సినటువంటి పరిస్థితులు. ఈ మధ్యనే మనం ఒక న్యూస్ చూస్తున్నాం. హనీమూన్కి మేఘాలయ వెళ్ళినటువంటి భార్యాభర్తల్లో భర్త శవంగా మారాడు. భార్య మిస్ అయింది. అంటే ప్రమాదం అనేది ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరికి తెలియడం లేదు. మనతో ఉన్నవారే మనకు హాని చేస్తారా? మన దగ్గరి వారే మనల్ని చివరికి మోసం చేస్తారా? మనల్ని కావాలి అని ప్రమాదంలోనికి నెట్టివేస్తారా అనేది ఎవరు కూడా గ్రహించలేకపోతున్నారు. అయితే ఇంత భయంకరమైన లోకంలో, ఇటువంటి స్వార్థపూరితమైన ఈ ప్రపంచంలో మనము క్షేమంగా జీవించాలంటే మనకు కావాల్సింది డబ్బులు కాదు. ఎందుకంటే ఆ డబ్బు వల్లే అనేక సార్లు ప్రమాదం వస్తుంది. మరి మనకి కావాల్సింది అధికారమా అంటే అధికారం కూడా మనల్ని కాపాడలేదు. ఎందుకంటే ఆ అధికారం కోసం మనం ప్రమాదంలో నెట్టివేయబడతాం. మరి అయితే చాలా మంది బంధువులు ఉంటే క్షేమంగా ఉండొచ్చు అంటే అది ఇంకా ప్రమాదం. ఎవరెప్పుడు ఎలా మారిపోతారో, ఏం చేస్తారో అర్థం కాదు. మరి ఏముండాలండి? ఎలా మేము క్షేమంగా ఈ లోకంలో జీవించాలి? ఎలా మా కుటుంబానికి, మా యవ్వన బిడ్డలకు నేను రక్షణ కల్పించాలి? ఎలా నా ముసలి ప్రాయంలో ఉన్న తల్లిదండ్రులు నేను కాపాడుకోగలగాలి అనే క్వశ్చను నీలో ఉంటే దానికి ఆన్సర్ ఒక్కటే, దేవుడు మాత్రమే. అవునండి, ఆయనే మన ప్రభువైన యేసయ్య మాత్రమే మనకు రక్షణ ఇవ్వగలడు. ఆయన మాత్రమే నీ బిడ్డలకు కాపుదల ఇవ్వగలడు. ఆయన మాత్రమే దేనిని నీ దగ్గర నుండి ఆశించకుండా, కోరుకోకుండా, ఏ లాభాపేక్ష లేకుండా నీకు సహాయం చేస్తాడు. ఈ మాటలు చెప్తుంది ఎవరండి అంటే దానియేలు. సింహపు గృహలో ఒక నైట్ అంతా గడిపిన దానియేలు ఈ సాక్ష్యమును పలుకుతున్నాడు. దానియేలును సింహపు బోనులో కావాలని వేయించిన తన శత్రువులు ఎవరో కాదు, తనతో పాటు పనిచేస్తున్న సహోద్యోగులు. తన యొక్క ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక, దిగమింగలేక ఎలా అయినా నాశనం చేద్దామని ఫిక్స్ అయ్యి చివరకు దానియేలును సింహపు గృహలో వేసేలాగా చేశారు. వారు అనుకున్నారు దానియేలును సింహపు గృహలో వేస్తే పనైపోతుంది కదా అని, ఇంకే ఆలోచన ఉండదు కదా అని. సింహాల బోనులో నుండి బయటికి వచ్చిన వారిని ఎవ్వరు ఎప్పుడు చూడలేదు. వస్తాడు అని కూడా ఎవరు కనీసం ఊహించరు కూడా. కానీ దానియేలు క్షేమంగా బయటకొచ్చాడు. రాత్రంతా హ్యాపీగా నిద్రపోయి ఉదయాన్నే బయటకొచ్చాడు. దానికి కారణం దానియేలు ఏం చెబుతున్నాడంటే, నాకున్న జ్ఞానం వలన ఇది జరిగింది అని చెప్పడం లేదు. సింహములకు డబ్బాష చూపించి బయటపడ్డానని చెప్పడం లేదు. నేను సింహాలతో ఫైట్ చేసి వాటిని భయపెట్టాను, అందుకే అవి నన్నేమి చేయలేదు అని చెప్పలేదు. లేదా సింహములకు కనిపించకుండా వాటికి అందకుండా దాచుకున్నాను అని చెప్పలేదు. గొప్ప సాక్ష్యం పలికాడు. నేను సేవిస్తున్న నా సజీవుడైన నా దేవుడు తన దూతను నా కోసం పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మోయించాడని చెబుతున్నాడు. అంటే దానియేలుతో పాటు ఆ రాత్రంతా ఎవరున్నారు?
దేవుని దూత ఉన్నాడు. దానియేలును కష్టాల్లో దేవుడు వదిలివేయలేదు, కాపాడుకున్నాడు, ఏ హాని జరగకుండా రక్షించుకున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నిన్ను దేవుడు నిత్యము రక్షిస్తాడు, నిత్యము ఆయన నిన్ను కాపాడుతాడు అనుటకు ఈ ఒక్క ఉదాహరణ సరిపోదా? తన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఎప్పుడు ఆయన తన దూతలను కావలిగా ఉంచుతాడండి. నీకు ఎవ్వరు హాని చేయాలని చూస్తున్నా ఆ హాని నీకు జరగదు. నీ మీదికి ఎవరు రాకుండా, నీకున్న అనారోగ్యము నిన్ను కృంగదీయకుండా, నీ బలహీనతలు నిన్ను బలహీనమైన వ్యక్తిగా మార్చకుండా దేవుడు నిన్ను రక్షిస్తాడు. అపాయకరమైన నోటిని ఉండు. నువ్వు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా సరే దేవుణ్ణి నమ్ముకుని విశ్వాసంతో జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప దేవా, సజీవుడా, యుగ యుగములకు రారాజువైన దేవా, మీకు వందనములయ్యా, స్తోత్రములు. నీవు గొప్ప దేవుడవై ఉన్న దేవుడవు ప్రభువా. నీవు అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేయగల దేవుడవు. దానియేలును తండ్రి సింహాల నోటి నుంచి తప్పించిన దేవుడవు. సజీవముగా దానియేలును తండ్రి అయా బ్రతికించిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రములయ్యా. అయా మరి శత్రువులు పన్నిన పన్నాగాల నుండి మీరు మమ్మల్ని తప్పిస్తారని, ఎటువంటి హాని నీకు జరగదని అయ్యా ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి బలపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి. వారికి ఉన్న అవసరతలు, వారికి ఉన్న అక్కర్లు, వారికి ఉన్నటువంటి అయ్యా ప్రతి విధమైన సమస్యలన్నిటి నుండి మీ యొక్క సన్నిధిలో మొరపెడుతున్నాం తండ్రి. మీరే ఆ సమస్యలన్నిటి నుండి విడుదల దయచేసి మీ సన్నిధిలో సాక్షులుగా ప్రతి బిడ్డను మీరు నిలవబెట్టుకోండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారికి వచ్చినటువంటి ఆ బలహీనత, వారికి వచ్చిన ఆ రోగము, రుగ్మతలు అన్నిటినీ యేసు నామములో తండ్రి తీసివేసి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వారిని మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయ్యా వారికి మీరే ఆయుష్ను, ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. అదే విధంగా ఆర్థిక పరమైన పరిస్థితులన్నిటిలో నుండి కూడా విడుదలను అనుగ్రహించండి. అయ్యా మరి తండ్రి కుటుంబంలో అయ్యా శాంతి లేక, సమాధానము లేక జీవిస్తున్న బిడ్డలకు తండ్రి శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేయండి. అయ్యా అప్పుల భారాల నుండి విడుదలను అనుగ్రహించండి. అప్పు తీసుకునే బిడ్డలుగా కాకుండా అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న మీ వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చండి. కుటుంబంలో ప్రభువ అయా మరి తండ్రి నెమ్మది లేనటువంటి జీవితాలు ఉన్నాయి ప్రభా, మీరే సహాయము చేయండి. అయా మరి త్రాగుడు వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచండి. అయా వ్యభిచార వ్యసనాల నుండి బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి నా ప్రభువ. అయా మీ యొక్క తండ్రి ఆత్మచేత ప్రతి బిడ్డను నింపండి నా ప్రభు. అదే విధంగా అయా యవన బిడ్డలందరినీ తండ్రి మీ చేతికి అప్పగిస్తున్నాం. యవన వయసులో ప్రభా చెడు వ్యసనాలకు బిడ్డలు బానిసలు కాకుండా, మరి తండ్రి చెడు సహవాసాలకు వారు లోబడకుండా ప్రతి బిడ్డను తండ్రి మీ యొక్క కాపుదలలో భద్రపరచండి. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి తండ్రి. అయా వివాహాల విషయంలో తండ్రి మీ యొక్క చిత్తము ఏంటో గ్రహించి అయా వారి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం దయచేయండి. అనాలోచితంగా మరి ప్రభువా వారు నిర్ణయాలు తీసుకొని వారి యొక్క జీవితాన్ని పతనం చేసుకోకుండా మీ యొక్క కాపుదల వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి నా తండ్రి. అయ్యా ఎటువంటి నష్టాలు బిడ్డలకు రాకుండా ప్రభా మీ యొక్క కాపుదల వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా చేతి పని చేసుకునే ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. నిశ్చయముగా మీ చేతుల కష్టార్జితము మీరు అనుభవించదరన్న వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా మరి ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా, క్షేమముగా జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభ అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా, విధవరాళ్ల పక్షముగా పోరాడే దేవుడవు తండ్రి. వారిని తండ్రి పోషించే దేవుడు, సమృద్ధికరమైనటువంటి ఆశీర్వాదాలతో బిడ్డలను తండ్రి నింపగలిగినటువంటి దేవుడవు ప్రభ. అయ్యా ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి తండ్రి. అదే విధంగా నా ప్రభ అయా దేశాన్ని, అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా భారతదేశము సమాధాన దేశముగా అయా ఎటువంటి తారతమ్యాలు లేనటువంటి దేశము
దేశముగా, ముఖ్యంగా ప్రేమ కలిగినటువంటి దేశముగా మా భారతదేశమును మీరు నిలవబెట్టండి తండ్రి. అదే విధంగా దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. వారు చేస్తున్న పరిచర్యను మీరు దీవించండి. ముఖ్యంగా మీ యొక్క ఆదరణ, ఆ ధైర్యమును, మీ ఆత్మను వారిపైన కుమ్మరించమని తండ్రి వేడుకుంటున్నాము అయ్యా. విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థిస్తున్నారో ప్రభా, కారుస్తున్న కన్నీటిని అంతటికి సమాధానం అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింప చేయునుగాక.